జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పూజమ్మా, పూజమ్మా. పూజ, నాన్నగారండి, నాన్నగారు. నాన్నగారండి. ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? నాన్న వచ్చేసాడు కదా, ఊరుకో, ఏడవద్దు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు అదే జరిగింది. అవునమ్మా, న్యాయమే గెలిచింది, ధర్మమే గెలిచింది. కానీ ఆ న్యాయాన్ని, ధర్మాన్ని ఈ చట్టం గెలిపించిందమ్మా. మీ నాన్న మళ్ళీ మనకు దక్కాడు అంటే కారణం కనిపించిన ఆ దేవుడు కాదమ్మా, కనిపించే ఈ దేవత మీ అమ్మేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మకి థ్యాంక్స్ చెప్తావా? వదినా, మీ అందరికీ మాటిచ్చినట్టే ఆయన్ని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొచ్చాను. అమ్మా సూర్య, ఏంటి అప్పగింత చెప్తున్నావు? నేను వచ్చిన పని అయిపోయింది కదా మావయ్య. కానీ నీ అవసరం ఈ ఇంటికి తీరిపోలేదమ్మా, తీరిపోదు కూడా. మావయ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు సూర్య, ప్లీజ్ మాతో పాటు ఇక్కడే ఉండిపో. అవునమ్మా, నువ్వు మాతో పాటు ఉండిపో. నువ్వు లేకపోతే నేను ఉండలేను. లేదమ్మా, ఇక్కడ ఉండే హక్కు నాకు లేదు. తను వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతానంటుంటే ఎందుకు తన్ని ఇబ్బంది పెడతారు? నువ్వు నోర్మై. మీ పని అయిపోయింది కాబట్టి తనతో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ తన అవసరం మాకుంది, ఈ ఇంటికుంది, ఈ పాపకుంది. ఇవిగో ఈ తాళాలు తీసుకో. బాధ్యతలు మీరు మోయలేకపోతే వదినలు కోరుకున్నట్టుగా వాళ్ళకు అప్పగించండి. నేను వెళ్ళిపోతాను. తాతగారు, ఏమైంది? ఏమైంది నాన్న? తాతగారు, మావయ్య కూర్చోండి. తాతగారు, టాబ్లెట్స్ తీసుకురండి. తీసుకొస్తాను. ఏమైంది? వద్దమ్మా, నన్నెవరు కాపాడొద్దు. ఎవరి ఇష్టాలకు వాళ్ళు వెళ్ళి ఎవరి నిర్ణయాలు వాళ్ళవైనప్పుడు నేను ఉంటే ఏంటి, పోతే ఏంటి? అబ్బా, నాన్న, 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 అయ్యో, మావయ్య, నాన్న, 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 ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దు, నాకే టాబ్లెట్ అదేంటి వద్దు. నాన్న? మావయ్య మొండిగా మాట్లాడకండి, టాబ్లెట్ వేసుకోండి. నేను చెప్పింది నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? పోనీ మా మాట విన్నానా? టాబ్లెట్ వేసుకోవా? మీ మాట చావనైనా చేస్తాను కానీ మీ మాట అస్సలు విననమ్మా.
సూర్య. ఏమండి ఏంటిది? ఇంతకు మించి నేనేం చేయలేను సూర్య. నీకు ఈ అధికారాలు బాధ్యతలు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు మా నాన్న కావాలి. మీరైనా చెప్పండక్క. అవును సూర్య, మా నాన్న చెప్పినట్టు వింటానని చెప్పు సూర్య. ముందు నువ్వు సరే అని ఆయన బతికించు సూర్య. గుండె నొప్పి మనుషుల్ని చంపడానికి వస్తుంది, కానీ నాకు మాత్రం మంచి చేయడానికి వస్తుంది. సూర్య, ఇక నుంచి ఇంట్లో సర్వాధికారివి నువ్వే. మేమందరం నీ బానిసలం. కుటుంబంలో బంధాలుంటాయి కానీ బానిసత్వాలుండవండి. నేను ఈ తాళాలు తీసుకుంది అందరి మీద పెత్తనం చేయడానికి కాదు. మావయ్య గారి ఆరోగ్యం కుదుట పడేంత వరకు నేను ఈ బాధ్యత తీసుకుంటాను. నాన్న, ఆ మాట అన్నావు చాలమ్మా నాకు. నువ్వు వెళ్తాను అన్నప్పుడల్లా ఈ గుండె పట్టుకుంటే సరిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.